నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు వచ్చారు. ఆయన మాట్లాడిన మాటలు ఒక్కొక్క మాట గురించి మాట్లాడుకుంటే చాలా టైం తీసుకునేలా ఉంది. బట్ మీరేం చెప్తారు, ఓవరాల్గా చెప్పండి, 1 by 1 మాట్లాడదాం మళ్ళీ. అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న వ్యాఖ్యల్ని పరిశీలిస్తే రాజకీయంగా స్పృహ ఉండేవాళ్ళు, కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉండి గత 12 ఏళ్లుగా ఆయన నడకను చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇది చాలా సాధారణ విషయంగా చూస్తారు. కొత్త విషయం ఏం చూడరు. అక్కడ కొత్త కొత్త మాటలు కొన్ని వచ్చినాయి అంతే తప్ప ఆయన నడకను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆయన్ని ముఖ్యమంత్రిగాను ఒక ఉన్నత స్థితిలో చూడాలని ఆయన అభిమానించే వాళ్ళు కోరుకుంటున్నారు. రెండు, అలాగ ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు, కొత్తగా వచ్చే విజయ్ గారు లాంటి వాళ్ళు చేసేస్తున్నారని అసంతృప్తులకి సమాధానం చెప్పలేక, రెండు, తాను సాహసం చేసి విజయ్ గారైనా జగన్ గారైనా పార్టీ పెట్టినప్పుడు ఒక సాహసం ఏమైతే అది అవుతుందని, అట్లాంటి సాహసం చేసే ఓపిక తనకి లేదు కాబట్టి అది నేరుగా చెప్పడం కష్టం కాబట్టి నేను తప్పు కాదు కానీ మీరందరూ కారణం ఏంటో తయారు కావడానికి అన్నట్టుగా క్లోజ్ చేశాడు సబ్జెక్ట్ అని నాకు అనిపిస్తుంది. సో ఒక పాయింట్ మాట్లాడదాం. నిన్నేమన్నారు, అసలు తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, దానికి దీనికి మీరు కంపేర్ చేస్తున్నారు అంటూ కొనసాగింపుకు ఒక మాట మాట్లాడారు ఆయన. ఊళ్ళో పెళ్లికి అలా గ్యాప్ ఇచ్చి అసలు మీ హడావిడి ఏంటి అన్నట్టు మాట్లాడారు. అంటే మనం ప్రేక్షకులను లేకపోతే ప్రజలను దేవుళ్ళుగా భావిస్తూ ఉంటాం. వీళ్ళు ఓటేస్తేనే వాళ్ళు అధికార పీఠంలో కూర్చుంటారు కాబట్టి ఒకవేళ ఓడిపోయినా కూడా ప్రజల యొక్క డెసిషన్ని మేము గౌరవిస్తామంటారు చాలా హుందాగా. బట్ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఏంటి అంటే అసహనంతో చేసే వ్యాఖ్యలు అవి. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు వేరు, ఏపీ రాజకీయాలు వేరు, నో డౌట్ వేరు వేరు. పోలిక ఏంటండి, ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు గెలిస్తే జగన్ గారు గెలిచినట్టు ఎందుకు ఫీల్ అయిపోతున్నారు జనం? ఏదో ఒక పోలిక. ఏం పోలిక? ఆయన పార్టీ సొంతంగా పెట్టాడు, టార్గెట్ సీఎం గా పనిచేసినాడు. ఈయన పనిచేశాడు, టార్గెట్ ఇచ్చారు. ఈ కాలంలో ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఇబ్బందులు ఎన్నో వచ్చినా సరే కొడితే ముఖ్యమంత్రి పీఠమే కొట్టాలి, అది ఒక పోలిక. ఆయన 2 పార్టీలు ఓడించి 3వ పార్టీ వచ్చినాడు, ఈయన 3 పార్టీలు ఓడించి వచ్చినాడు. కొన్ని పోలికలు తీసుకుంటూ వచ్చారు. సహజంగా పోల్చుకున్నారు. తమిళనాడు వేరు, ఆంధ్ర వేరు, అందరూ తెలుసు. కానీ పోలిక వస్తుంది కదా. అట్లా మిమ్మల్ని ఏం పోల్చుకున్నారు? చెడ్డగా పోల్చుకోవాలా? మీరు సినిమా హీరో, వాళ్ళు సినిమా హీరో, మీరు ఎందుకు చేయలేదని కదా చెయ్యండి అంటున్నారు. ఇప్పుడు కూడా నువ్వు ఫెయిల్ అయిపోయినావు, ఆ విజయ్ గొప్పోడు నీకని అనట్లా వాళ్ళని అభిమానించేవాళ్ళు. మీరు కూడా అట్లా చేస్తే అట్లా అవుతారంటున్నారు, ఆదరిస్తున్నారు, అవమానించట్లేదు. కంపేర్ చేయకుండా ఉండడానికి, కంపేర్ చేస్తూ ఉండడానికి ఇదేం మొదటిసారిగా కాదు. అప్పట్లో ఎంజీఆర్ గారు పార్టీ పెట్టారు, సీనియర్ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు. 2 రూపాయల పథకం బియ్యం అన్నారు, ఇక్కడ 2 రూపాయల బియ్యం పథకం అంటారు. అక్కడ అమ్మ క్యాంటీన్ అంటారు, ఇక్కడ అన్న క్యాంటీన్ అంటారు. సినిమాల్లో నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఎదిగిన వైనం చూశారు, ఇక్కడ సినిమా వ్యక్తిగా వచ్చిన వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఎదిగిన వైనం చూశారు. ఆ తర్వాత జయలలిత గారు వచ్చారు, ఇక్కడ చిరంజీవి గారు వచ్చారు, అక్కడ కమల్ హాసన్ గారు వచ్చారు, తనేంటో నిరూపించుకున్నారు, తన ఎంతవరకు పరిధి అనేది. రజనీకాంత్ గారు రాబోయారు, బట్ రాలేదు. సో ఇవన్నీ కంపారిజన్స్ ఖచ్చితంగా ఉన్నప్పుడు అసలు పోలికే లేదు అనడం ఎట్లా చూడాలి? అదే పోల్చుకోవద్దంటే నేను అటు చేయనని చెప్పడం. పోలిక ఉంటాయి, మీరు ఎందుకు పోల్చుకుంటారు, నేను అటు చేయదలుచుకోలేదు కదా, నేను ఆ రకంగా సాహసం చేయదలుచుకోవాలా అనేది ఆయన ఫీలింగ్. కాబట్టి అది అలా అంటే అవమానం కదా. అంటే సాహసం చేయలేవా అంటారు కదా. అందులో మన పవన్ కళ్యాణ్ గారు సాహస వీరుడు కదా, కాబట్టి ఆయనకున్న ఇమేజ్ అట్లాంటిది. కాబట్టి ఇట్లాంటి సమయంలో తను ఏదైతే చేయలేకపోతున్నాడో అది నేను చేయలేనని చెప్పలేక మీరెందుకు కారణం అన్నట్టు అంటే పోల్చుకోవడం తప్పు అనే ధోరణి ఆయన వెళ్తున్నాడు. పోలిక ఎందుకు వద్దు అంటున్నా అంటే నేను అటు చేయదలుచుకోవాలా, నేను అటు చేయదలుచుకోలేదు కాబట్టి పోల్చుకోవద్దంటే కొంచెం బాగుంటుంది. నేను అటు చేయలేనన్నా అంటే అవమానం కదా, అవమానం ఇంకేం రాజకీయాలు చేస్తారంటారు కదా. అందుకని వాళ్ళు ఊరే చేస్తే మనకేం పోవాలా అని చెప్పి మాట్లాడినాడు. కాబట్టి మీరు చేయదలుచుకుంటే చేయలేనని చెప్పండి, తప్పేం లేదు. నేను ఆ ప్రయత్నం చేయలేను, అంత సాహసం చేయలేను, నాకు అంత ఓపిక లేదు, ఇక్కడ 2 పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఎవరో ఒకరితో ఉంటే కొంచెం సస్టైన్ అవుతాయి, అది కూడా ఉండదు అని చెప్పదలుచుకుంటే అభ్యంతరం లేదు. అలా కాకుండా దానికి వేరే పేర్లు పెడితే లాభమే ఉంది. కానీ కాదు సార్, ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీ పెట్టారు అని అంటే వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటి? ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ, ఆ ఎల్లుండ కూడా కాకపోతే ఆ తర్వాత రోజు, ఎట్టకేలకు సీఎం పీఠం అధిరోహించాలి, ప్రజలకు న్యాయం చేయాలి, రాష్ట్రాభివృద్ధి కోసం పోరాడాలి. ఇదే కదా రాజకీయ నాయకుల యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడైనా ఇలా ఆలోచించి ఉండొచ్చు అంటారా? గతంలో మీకు ఏమైనా తెలుసుంటే నాకు చెప్పండి.
ఎప్పటికీ ఒక తోక పార్టీగా నేను ఉంటాను, అలా ఉండిపోవడానికి ఇష్టపడ్డాన్ని ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలు హర్షిస్తారా? ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా ఇలా ఆలోచించే నాయకులు? అంటే ఒకటేంటంటే స్వర్ణ గారు, బేసిక్ గా ఇప్పటి వరకు భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ వామపక్షాలతో సహా ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంది. పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఏంటో అర్థం కావట్లేదు. ఉండొచ్చేమో మనసులో కానీ బయటకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వామపక్షాలు కూడా ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాయి? వామపక్షాల మీద కొన్ని విమర్శలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు పొత్తులే పెట్టుకుంటారని. కానీ వాళ్ళకి కూడా పొత్తు పెట్టినప్పుడు ఇది తాత్కాలికము, ఏదో ఒక రోజు ఢిల్లీ పీఠం కొట్టాల్సిందే, విప్లవం తీసుకురావాల్సిందే, అధికారులు రావాల్సిందే. వస్తారా రారా వేరే సంగతి. ఈ పొత్తు పెట్టుకునేది కూడా మేము ఎదగడానికి, ఎదిగిపోవడానికి అని ప్రతి పార్టీ అట్లా అంటుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చు 15 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నా, ఆ తర్వాత నేను అవుతా, చెప్పండి పోనీ. అంటే మీ లక్ష్యం ఏంటి? ఇది చెప్పట్లేదు ఆయన. అంటే మీ 15 ఏళ్ళు చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోవడం వ్యూహం ఏంటంటే, ఇద్దరిని ఎదుర్కోలేము, ఒకరితో ఉందాము, వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఎదగదాము, ఆ తర్వాత 15 ఏళ్ళ తర్వాత చంద్రబాబు గారితో నేనే అవుతా, మనకు ఒక 15 ఏళ్ళు ఓపిక పట్టండి అని చెప్పండి, లేదా 10 ఏళ్ళు మీ టైం చెప్పండి. కానీ లక్ష్యం లేకుండా పైపించి ఏమంటున్నారు? నేను పార్టీ పెట్టింది అధికారంలోకి రావడం కోసం కాదు అంటున్నారు. కాబట్టి మిమ్మల్ని అత్యంత అభిమానంతోనే ప్రజలు మిమ్మల్ని ఓడిస్తున్నారు. మీ అభిమానం, మీ 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 లక్ష్యం ఏంటి? అధికారంలో రావడం కోసం కాదు, కాబట్టి ఓడిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అంత ప్రేమిస్తున్నారు ప్రజలు, మీరేం కోరుకుంటున్నారంటే నేను అధికారం రాలేదని, కాబట్టి అధికారంలో ఈట్లు అవ్వాలి. మొదటిసారి 2 సార్లు ఓడి చేసినారు, ఇప్పుడు 21 గెలిపిస్తున్నారు. అంటే పాయింట్ ఏంటంటే మీరు ఏదో కోరుకుని అదే జనం ఇస్తున్నారు మీకు. అధికారం మాకు ఇష్టం లేదు, అధికారులు రావడం కోసం నేను రాజకీయాలు చేయలేదు, అందువల్ల మీరు అధికారంలోకి ఇవ్వనని చెప్తున్నారు. జగన్కి ఒకసారి, చంద్రబాబుకి ఒకసారి వస్తాము అని అంటున్నారు వాళ్ళు కూడా, జనం కూడా. మళ్ళీ జనాన్ని నిందించడం ఎందుకు? మీరు చైతన్యం లేదు, మీకు తెలంగాణ ప్రజల్లాగా ఆలోచించట్లేదు అని మాట్లాడేందుకు? మీరు ఏం కోరుకుంటున్నారు? జనం అదే ఇస్తున్నారు కదా. అండ్ ఇంకొకటి కూడా అన్నారు, నేను 2019లో పోటీ చేసినప్పుడు 2 స్థానాలలో ఉన్నప్పుడు మీరు ఒక్క స్థానంలో కూడా నన్ను నెగ్గించలేదు. ప్రజలకు సంబంధించి ఆయన తోసేస్తున్నారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనం ఇక్కడ విజయ్ గారిని ప్రసంగంలో మనం చూసినప్పుడు ఆయన ప్రభుత్వానికి సంబంధించి ఆయన వ్యవహార శైలి ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, అలానే ప్రతిపక్షానికి సంబంధించి కూడా ఆయన సూటిగానే క్వశ్చన్ చేస్తూ తనకు కనుక అవకాశం ఇస్తే తనేం చేయబోతున్నారు, తన ఉద్దేశం అనేది చాలా స్టాండర్డ్గా చెప్పాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్లో ఎప్పటి వరకు మీరు చూస్తే అసలు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు, తను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు, ఏం చేద్దామనే ఉద్దేశంతో తన సిద్ధాంతం ఏంటి అనేది ఇప్పటివరకు క్లారిటీగా చెప్పిన ప్రసంగాన్ని మీరు చూసారా? ఇప్పుడు ఇద్దరు నాయకులు చూడండి, ఒకటి విజయ్ గారు, జగన్ గారు. విజయ్ గారు ఏమంటారు? నేను సినిమా హీరోగా టాపెస్ట్ రెమ్యునేషన్ 100 కోట్లు 200 కోట్లు అంటారు పర్ సినిమా తీసుకునే స్థాయి నాకు వచ్చింది. చాలా మంది కొంచెం అహంకారం కూడా మాట్లాడతారు. 200 కోట్లు 300 కోట్లు తీసుకున్నా మీకోసం సేవ చేయడానికి వచ్చాను అని కూడా చెప్పేవారు కొంతమంది ఉంటారు, వదిలేసుకొని సినిమా అవకాశాలు వదులుకొని. కానీ విజయ్ గారు చాలా గొప్పగా మాట్లాడింది ఏంటంటే, 150-200 కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకునే స్థాయికి నేను వచ్చానంటే దానికి కూడా మీరే కారణం. జనం మీరు ఆదరించారు కాబట్టి నాకు ఇంత రెమ్యునేషన్ వస్తా ఉంది. ఈ రోజు దాన్ని ఎందుకు వదులుకొని రాజకీయాల్లోకి వస్తున్నానంటే, అది ఇచ్చింది మీరు, ఇంత లగ్జరీ ఇచ్చారు, మీకు ఏదో చేయాలనుకో ఇక వచ్చాను అంటే ఎంత హంబుల్, ప్రజల్ని ఎంత ప్రేమించి చెప్పాడు. 2, వీరిద్దరూ రాజకీయాలు కరెక్ట్ కాదు, డిఎంకే అండ్ ఏఐడిఎంకే. దాంట్లో ఏదో ఒకటి నేను ఉపయోగపడితే ఇంక నేను ఎందుకు ఆ పార్టీలో చేరొచ్చు కదా, దానికి కొత్తగా నేను ఎందుకు పార్టీ పెట్టాలి, సినిమాలో ఉండొచ్చు కదా. వీరిద్దరూ చేయలేని కొత్త రాజకీయాలు తమిళనాడు నేను చేయదలుచుకున్నా. ఈ 2 విలువైన పాయింట్లు సమాజం హర్షించింది. ఆయన నిజాయితీగా నిలబడ్డాడు. జగన్ గారు కూడా మీరు చూస్తే ఎలక్షన్ ముందు ఏం చెప్పి, శ్రీకాంత్ రెడ్డి గారు ఇట్లాటోళ్ళు నేను కూడా వస్తాను అన్న అంటే, మీరు రావద్దండి, నేను ఎంచుకున్న మార్గం నాకే అర్థం కావట్లేదు, అర్థం అవుతోంది, బట్ నేను సక్సెస్ అవుతానో ఫెయిల్ అవుతానో తెలియదు, నేనేమవుతానో తెలుసు, తిండికైతే డబ్బులు నా ఇంట్లో, అటు సక్సెస్ అయ్యాక మళ్ళీ వద్దురులేండి అంటే. ఆయన ఎంచుకున్న మార్గం సక్సెస్ అవుతాడా లేదా ఆయనకి అనుమానం ఉంది. ఆయన దిగినాను, ఎందుకు దిగినాను, ప్రయత్నిస్తా, తిండికి భయం లేదు, తినచ్చు. నా లక్ష్యం రాజశేఖర రెడ్డి గారి లాగా నా ఫోటో కూడా పక్కన పెట్టుకోవాలి నా తర్వాత. అలా చేయాలంటే రాజశేఖర రెడ్డి లాగా ఈ రాష్ట్రానికి ఏదైనా చేయాలి. ఈ 2 కాబట్టి ఆయన లక్ష్యం డిఫరెంట్. ఈ 2 పార్టీలు కరెక్ట్ గా అది చెప్పాలి. ఆయన మా నాయనతో పాటు నేను కూడా ఉండాలంటే మా నాయనలాగా నేను ముఖ్యమంత్రి కావాలి. అది ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ప్రయత్నిస్తా, అవుతానో కాదో నాకు తెలియదు, అవుతానని నమ్మకం రోజు అప్పుడు మీరు ఎందుకు రండి అంటే, నా చుట్టూ ఉన్న కూడా మీరు ఇబ్బంది పడద్దని చెప్పినాడు. అంటే నేను దిగతా అనేసి ఒక్కడే కదా. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి రానంటే ఇంకూరు వస్తారు ఆయనతో పాటు. నేను నా కుటుంబంతో ట్రై చేస్తాను, నేను నా మీద నమ్మకం నుంచి మళ్ళీ పిలుస్తాను, చుట్టూ వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దని అన్నాడు సైన్యాధ్యక్షుడిగా. కాబట్టి ఈ 2 నచ్చినాయి జనానికి. మీరు ఏ రోజన్నా
తెలుగుదేశం వైసీపీ ఏది వద్దు రాజకీయాల్లో, నేను కరెక్ట్ అని నేను ఒకే రోజు స్టేట్మెంట్ ఎప్పుడు చూడాల. తెలుగుదేశం నుంచి బయట వాళ్ళని తిట్టినాడు, వీళ్ళు రోజు తిడుతున్నాడు. కానీ ఇద్దరు కరెక్ట్ కాదు, నేను కరెక్ట్, ఇది నా మార్గం అని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చెప్పలేదు. చెప్పపోవడం మేము ప్రత్యామ్నాయంగా జనం చూస్తారు. చంద్రబాబు గారి మీద కోపం వస్తే జగన్ గారికి వేశారు, జగన్ గారి మీద కోపం వస్తే చంద్రబాబు గారికి వేశారు. మీరు కనపడట్లేదు, మీకు వద్దు అనుకోండి రాజకీయాలు చేస్తున్న ఎట్లా కనపడతారు జనానికి? మళ్ళీ జనాన్ని నిందిస్తే లాభమే ఉంది. కాబట్టి మీరు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకుండా జనాన్ని నిందించుకుంటా ఉంటే ఎప్పుడు ప్రత్యామ్నాయం? 2014లో పార్టీ పెట్టారు, వాళ్ళకి అన్కండిషనల్ మద్దతు ఇచ్చారు. 1919లో పోటీ ఆ రోజున కానీ చెప్పారు, నన్ను గెలిపించిన ఇద్దరు నోటించానని చెప్పలా. పవి చిట్ల ఉపన్యాసం నేను వచ్చింది అధికారం కోసం కాదు ఏదో మాట్లాడారు. దాన్ని 3-4 ఏళ్ళు వాళ్ళతో సహవాసం చేసినారు. జగన్ గారు కనపడ్డారు, వేశారు. మళ్ళీ 24 ఏమైనా ఒంటరికి పోటీ, 24లో జగన్ ఓడించడం కోసం ఓట్లు చీల్చిపోకూడదు, పొరపాటున మళ్ళీ వస్తే రాష్ట్రం ఏమైపోతుంది, మేమేమైపోతామని మళ్ళీ గెలిచినారు. ఎక్కడ మీరు ప్రయత్నిస్తే ప్రజలు ఆదరించలేదు. 2019 ఎన్నికల్లో మీ ప్రయత్నమే రాంగ్ ప్రయత్నం చేసి మళ్ళీ జనాన్ని నిందిస్తే లాభమే ఉంది. అండ్ మరోపక్క ఎవరైనా ఒక రాజకీయ నాయకుడిగా ఉండి తను రాజకీయాలలో చక్రం తిప్పాలి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఒక మోటో ఉంటే ప్రజలు దానిని హర్షిస్తారేమో. కానీ ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మెయిన్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే ఆ కుర్చీలో ఆ చైర్లో కూర్చొనివ్వకూడదు. దానికోసం ఆయన ఏ పార్టీతోనన్నా జత కడతారు, ఎట్లయినా ఉంటారు. ఆయన అంతిమ లక్ష్యం ఆయన ముఖ్యమంత్రి అవ్వడమో లేకపోతే ఆయన ప్రజలకు సేవ చేయడమో రాష్ట్ర అభివృద్ధో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి కాకూడదు. ఆయన టార్గెట్ అదిగా కనిపించట్లేదు క్లియర్గా. జనరల్గా నేను కుర్చీలో కూర్చోంటాను, నాకు కావాలి ఆ కుర్చీ అంటే ఎవడన్నా ముచ్చట పడతాడు. నేను పలానోని కూర్చొని పెట్టను, నా పని అయితే ఎవడు ముచ్చట పడతాడు. ఆ కుర్చీ నాదిరా అని పోతే ఎవడో ఒకడు కానీ ఇండ్రప్ప అని అడుగుతున్నారు అంటారు. నా ఉద్దేశం అది కాదు, పలానా స్వర్ణగాన్ని కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదంటే నువ్వు పదా అంటారు. కాబట్టి జగన్ని ఎట్లన్నా ముఖ్యమంత్రి కానినని చెప్పడం తప్ప తాను ముఖ్యమంత్రి అవుతానని అనుకోవాలా. కాబట్టి జగన్ని వ్యతిరేకించండి, నేను తప్పట్లా. జగన్ వ్యతిరేకించండి, మీ వ్యతిరేకత మీకుండదు. జగన్ వ్యతిరేకించండి, చంద్రబాబు అందరిని వ్యతిరేకించి నేను ప్రత్యామ్నాయం చెప్పండి. లేదా చంద్రబాబు కరెక్ట్, జగన్ గారు కరెక్ట్ కాదు, చంద్రబాబు పార్టీలో చేరిపోండి, నేను తప్పట్టట్లేదు. జగన్ గారు కరెక్ట్ కాదు, చంద్రబాబు కరెక్ట్ అంటే ఆ పార్టీలో చేరి బలపరచండి. ఆ పార్టీని తప్పే ఉంది, రాజకీయాల్లో మంచిదే కదా. మీరు కొత్తగా ఒక పార్టీ పెట్టారంటే ఈ 2 పార్టీలు కరెక్ట్ కాదని సరదా కోసమా నాకు ఒక పార్టీ కొని పెడతారా? ఇప్పుడు ఒక పార్టీ ఎందుకు పెడతామంటే సరదా కోసం ఊరు బెటర్ కదా. ఇప్పుడున్న పార్టీలు కరెక్ట్ కాదని ఇంకొక పార్టీ పెడతాం. ఇప్పుడున్న పార్టీలో ఒకటి కరెక్ట్ అయినప్పుడు ఆ పార్టీలో చేరడం ఎందుకు అనవసరం టైం వేస్ట్. కాబట్టి ఆయన వాదనలో ఎక్కడ పటిష్టంగా లేదు. జగన్ వ్యతిరేకత మాత్రం నిజాయితీగా ఉన్నాడు. మొదటి నుంచి పార్టీ మొదటి రోజు జెండా ఆవిష్కరణ నుంచి ఈ రోజు వరకు ఆ విషయంలో మాత్రం పర్ఫెక్ట్ గా జగన్ వ్యతిరేకత. జనసేన అనే దగ్గర జగన్ వ్యతిరేక పార్టీ అని పెట్టుకోవడం ఒక సిద్ధాంతం ఉండాలి, ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి అని అన్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు చాలా సిద్ధాంతాలను తెర మీదకి తీసుకొచ్చారు. ఆయన ఏమన్నారు లాస్ట్ టైము, రాష్ట్రం అంటే మీకు ఎలానూ ప్రేమ లేదు, అట్లీస్ట్ కులాలు చూసైనా సామాజిక పరంగానైనా సపోర్ట్ చేయండి, కులం చూసైనా ఓటేయండి అన్నారు. బట్ నిన్న అసలు కులాలంటే నాకు ఇది లేదు, కుల వ్యతిరేకగా మాట్లాడారు. అక్కడ కూడా ఆయన స్టాండ్ ఏ వైపు ఉన్నారో అర్థం కాని పరిస్థితి. అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం? అంటే ఒకటి ఆయనకి ప్రజలు అర్థం కాలేదా, లేదా అర్థం చేసుకోలేకపోతే తెలియదు. కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోల్చాడు, ప్రజల చైతన్యాన్ని ప్రశ్నించాడు. ప్రజలకు చైతన్యం బాగుంది, మనకు లేకపోవచ్చు. ఎంత చైతన్యం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? 2014 ఎన్నికల్లో మీరు చూస్తుంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ గారు చంద్రబాబు గారి స్టేటస్ ఏంటో తెలుసా? జగన్ గారు జైల్లో కూర్చొని 18 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 17 గెలిపించేసినాడు జైల్లో కూర్చొని. చంద్రబాబు గారి పరిస్థితి తెలుసా? ఈ 18 పోటీ చేస్తే ఒకసారి కూడా గెలవలేదు, చాలా చోట్ల డిపాజిట్ కోల్పోయినాడు. అంటే చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం డిపాజిట్లు కోల్పోయిన పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండి గెలిపించిన పార్టీ. కానీ స్వర్ణ గారు బేసిక్ గా ప్రజలు ఎంత చైతన్యం ప్రదర్శించారంటే విడిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసినారు. అంటే అర్థం ఏమిటి? విడిపోయిన ఈ రాష్ట్రానికి ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలి, జగన్ పిల్లోడు కాబట్టి మళ్ళీ ఇద్దాము అంటే ఎంత మెచ్యూర్డ్ తీర్పు ప్రజలు ఇచ్చారు. ప్రజల చైతన్యం లేదంటారేంటి? అదే చంద్రబాబు గారి పట్ల విశ్వాసం కోల్పోవడంతో 19లో ఆయన గెలిపించినారు. అదే జగన్ గారి మీద కోపం వస్తే మీకు 164 ఇచ్చారు, మీకు 21 ఊరు ఇచ్చారు. ప్రజలు ఇచ్చారా? ఈవీఎంలు ఇచ్చినాయా? చైతన్యం లేకపోతే 21 ఎట్ట గెలిచారు మీరు? లేదా మీరే వేసుకున్నారా? మిమ్మల్ని గెలిపించారు 21 స్ట్రైక్ రేట్ అంటున్నారు కదా, ప్రజలు ఇచ్చే వచ్చిందా మీరే వేసుకున్నారా? కాబట్టి బేసిక్ గా ప్రజలు ఎందుకు అపార్థం చేసి అర్థం కాదు. 2 కులం నాకు అర్థం కాదు. ఫస్ట్ నేను కులం కోసం రాలేదు అన్నాడు, మళ్ళీ కాపుల ఐక్యత మీకేం సంబంధం? మీరు కాపులో పుట్టడం అనేది ఒక యాదృశ్చికం, మీరు కులాలకు అతీతంగా ఉండదలుచుకున్నారు, గుడ్.
నేను కూడా అభినందిస్తా, ఎవరైనా అభినందిస్తా, కుల రాజకీయాలు చేయకూడదు. మళ్ళీ కులాల మధ్య కులాల రాజకీయాలు వద్దు, నేను కులం కోసం రానప్పుడు మళ్ళీ కాపుల ఐక్యంగా ఎందుకు ఉండాలి? అది అర్థం కాలేదు. ఎందుకు ఉండాలి కాపుల ఐక్యత? మీ దృష్టిలో మీరు కుల రాజకీయాలు వద్దు అన్నప్పుడు మళ్ళీ కులం ఐక్యతకి ఎందుకు ఉండాలి? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు ఒకదానికి అసలు పొంతన ఉండట్లేదు. ప్రజలకు కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ వెళ్ళడం వల్ల ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏమని అర్థం చేసుకుంటున్నారంటే ఈయన ప్రత్యామ్నాయం కాదు, ఈయన చంద్రబాబు గారు గెలిపించాలనుకుంటున్నాడు, జగన్ ఓడించాలను, జగన్ వ్యతిరేకించాలని ఈయన ప్రేమిస్తారు. ఎందుకంటే ఈయన జగన్ నిజాయితీ వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి జగన్ వ్యతిరేకించాలని ఈయన ప్రేమిస్తారు. దాంట్లో తెలుగుదేశంలో ఉంటారు కాబట్టి కలిసి వస్తే కలిసి పొత్తు పెట్టుకుంటారు. సార్, మరోపక్క మొన్న తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారు. కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. బంగారం కొనొద్దన్నారు, బాండ్లు కొనుక్కోమన్నారు. బట్ మెయిన్ టాపిక్ మనం చూసినట్లయితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎలక్ట్రికల్ వాహనాలను వాడుకోండి. ఆయన కూడా ఏదో కాన్వాయ్ తగ్గించుకున్నారంటూ కూడా మనం వార్తల్లో చూసాం. బట్ మనం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూసినట్లయితే ఒకటే కార్యక్రమానికి 4 వ్యక్తులు వస్తారు. సత్యసాయి పుట్టపర్తికి సంబంధించి ప్రత్యేక విమానాల్లో వచ్చారు. మరి పొదుపు ఎక్కడ కనిపిస్తోంది? రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, రామ్మోహన్ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, లోకేష్ గారు వచ్చారు. ఎవరికి వాళ్ళే ప్రత్యేక విమానాల్లో వచ్చారు. స్వర్ణ గారు, బేసిక్గా పొదుపు భారతదేశం సంక్షోభంలో ఉంది, ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఈ రెండిట్లో ఎంత నిజముందో అంత రాజకీయం కూడా ఉంది. నిజమేంటంటే యుద్ధ వాతావరణం వల్ల పెట్రోల్లో కొంత ధరలు పెరగడం సహజం, పెట్రోలియం సమస్య ఉంది. 2, దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నదని అది కూడా నిజం. కానీ ఆ మాటలు చెప్తున్నది బాధతోన, వేదనతోన, మీరు త్వరలో ప్రజల మీద వేయబోతున్న భారాన్ని ప్రజలు తిరుగుబాటు లేకుండా చేసుకోవడం వ్యూహమా? ఈ ఈ ఈ మొత్తం జంచర్లో పొదుపు వెనకాల రాజకీయ వ్యూహం ఉంది. పొదుపు వ్యూహం వెనకాల భారాల మోపే లక్ష్యం ఉంది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మొన్నే 2 రూపాయలు 3 రూపాయలు పెంచారు. నాకున్న అంచనా ప్రకారం కనీసం 20 రూపాయలు పెంచుతారని అంటున్నారు. ఒకేసారి పెంచితే భూకంపాలు వస్తాయి కాబట్టి 2 రోజులు రూపాయి 1 రూపాయి పెంచే ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళ వ్యవహార శైలి. రెండోది, గతంలో ఆయిల్ పూల్ అకౌంట్ అనేది ఒకటి ఉండేది. అంటే ఇప్పుడు ఉదాహరణకు బ్యారర్ ధర $100 ఉండింది అనుకోండి, ఒక అమౌంట్ ఉంటుంది. రేపు 100 నుంచి $90 అయింది అనుకో, తగ్గుతుంది ఒక్కోసారి. అప్పుడు ధర తగ్గించరు పెట్రోల్ ధర. ఆ మిగిలిన దాన్ని ఈ అకౌంట్లో వేసి, ఈ రైతులకి గిట్టుబాటు ధర కోసం అకౌంట్ అంటారు, అట్లా అకౌంట్లో వేసి రేపేమో అబ్నార్మల్ పెరిగినప్పుడు ఎక్కువ పెరగకుండా పెంచారు. అట్లాంటి ఆయిల్ పూల్ అకౌంట్ని తీసేసి ఏం చేశారు, అంతర్జాతీయ మార్కెట్లో ఏముంటుందో మీకు కూడా అదే అన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మనకు జలసంధి మార్గాన్ని క్లోజ్ చేయడం వల్ల ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్ క్రూడ్ ఆయిల్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతోంది, బాగా లాంగ్ జర్నీ చేయాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖర్చు ఎక్కువ పడుతుంది, కాబట్టి బ్యారర్ ధర పెరస్తాం అని ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి. ఒక 20-25 రూపాయల దాకా భరించలేకున్నా అని పెట్రోల్ బ్యాంకులు చెప్తున్నారు, పెట్రోల్ డీలర్లు. కాబట్టి అదంతా పెంచుతారని నా అనుమానం. పెంచితే ఏమవుతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఏం చేయాలి, ప్రజల్లోకి ఫస్ట్ ఒక భావోద్వేగం. ఏంటి పరిస్థితి, భయానక పరిస్థితి ఉంది, యుద్ధ వాతావరణం ఉంది, ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ రోజు చెప్తున్నారు. ఇవన్నీ చెప్పినారు, జనం వినరు. ప్రధానమంత్రి గారు వెహికల్ తగ్గించుకున్నాడు, ముఖ్యమంత్రి గారు వెహికల్ తగ్గించుకున్నారు, వాళ్ళ వెహికల్ తగ్గించుకున్నారు, మీరు తగ్గించుకున్నారు, సైకిల్లో పోండి. ఇవన్నీ చెప్పడం వల్ల మనం కూడా ఏమన్నా మనం ఏమి చేయలేము. ఏం చేయాలంటే పెంచితే గొమ్ముకుంటారు. మనం చేసేది ఏంటంటే, మనం చేసే త్యాగం ఏంటంటే వాళ్ళు ఆ త్యాగం చేస్తారు. మనం చేయాల్సింది ఏంటంటే పెంచినా ఏమనకూడదు, ఇందుకోసం పెంచుతున్నారు. కాబట్టి పెంపు భారం పైన ప్రజల వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం ఒక వ్యూహాత్మక వైఖరిని నేను భావిస్తున్నా. కాబట్టి ఈ వ్యూహాత్మక వైఖరిని కరెక్ట్ కాదు. ఫస్ట్ నిజాన్ని చెప్పండి. నిజానికి నేను అంటున్నది, ఇప్పుడు పెట్రోల్ ధరలు ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి, నిజము. మీరు ఎందుకు ఆయిల్ పూల్ అకౌంట్ కంటిన్యూ చేయకూడదు? నెంబర్ 1. సబ్సిడీ అండి, కొంచెం పెద్ద పెద్ద కంపెనీలకు 1000 కోట్లు ఇస్తున్నారు కదా, ఆ భారాన్ని తగ్గించి కొంత సబ్సిడీ భరించండి, కేంద్ర ప్రభుత్వం భరించండి. కాబట్టి మీరు చేతిలో ఉన్న ప్రతి పనిని చేయండి, ఆ తర్వాత ప్రజలకు భారం వేయండి, అర్థం చేసుకుంటారు. కానీ మీరు భారం అనే సిద్ధాంతం చెప్తున్న దాని వెనకాల రేపు భారీగా పెరగబోయే పెట్రోలియం డీజిల్ ధరలను ప్రజలు నెగిటివిటీ తీసుకోకుండా కొంచెం అర్థం చేసుకోవాలి, మమ్మల్ని అనడం కోసం వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నారా రాహుల్ గాంధీ గారు కూడా ఒక ట్వీట్ చేశారు. అంటే ప్రభుత్వాలు చేసే తప్పులకు ప్రజలపైన భారం పడుతోంది, ఆ తప్పులను ప్రజలు మోయాల్సి వస్తోంది.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఆయిల్ పూల్ అకౌంట్ ఉండింది. అది ఉంటే 20 రూపాయలు పెరగాల్సింది 10 రూపాయలు పెరుగుండేది, 5 రూపాయలు పెరుగుండేది. అది రద్దు చేయడం మీ తప్పు కాదా? ఈరోజు దాని కారణంగా పెరగడం వల్ల ప్రజలకు భారం రావడం మీ తప్పు కాదా? రెండు, దేశ ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఎందుకు బాగుంటుంది? నవరత్నాలు లాంటి స్టేటస్ అన్ని అమ్మి పారదొబ్బుతున్నారు. విశాఖ అన్ని అమ్మేసి ప్రభుత్వానికి ఆదాయం నుంచి వస్తుంది. లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు, ప్రైవేటైజ్ మోజులో పడిపోతున్నారు, ఎల్ఐసి లాంటి సంస్థలను వదులుకోవాలని చూస్తున్నారు, ప్రైవేటీకరణ మోజులో పడిపోతున్నారు. మరి భారతదేశం అభివృద్ధి అని ఆర్థిక పరిస్థితి ఇబ్బంది వస్తుంది. రెండోది, అంతర్జాతీయ మార్కెట్లో రష్యాతో మనం కొనుక్కోవడానికి ముందుకు వచ్చింది, అమెరికా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు, అప్ అండ్ డౌన్ పాటించాం. ఈరోజు రష్యా సంబంధాలు ఉంటే ఈ పక్క నుంచి తీసుకోండొచ్చేమో. ప్రభుత్వం తప్పులు కాదా? ఈ తప్పులు బాధ్యత తీసుకోదా? ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం ప్రజలకి మీరు ఏమైనా చేయదలుచుకుంటే కొంత సబ్సిడీస్ లాంటిది ఇవ్వండి. ఇవన్నీ చేసేసిన తర్వాత మీరు ప్రజలు కొంత భారం మోస్తే అర్థం చేసుకుంటారు. రెండోది, ఒక పని చేయొచ్చు కదా, ఇప్పుడు అనంతపురంలో మీటింగ్ ఎందుకు పెట్టాలి? వర్చువల్ గా చేసేకూడదా? ఇప్పుడు తెలిసి మహానాడు ఏదో వర్చువల్ గా చేస్తారని వింటున్నా. వర్చువల్ గా దాంగడి చేయొచ్చు కదా హోంమంత్రి గారు. మీరు నేనేమంటానంటే నిజంగా కేవలం వన్ వర్డ్, అదేంటంటే కేవలం సంక్షోభం కారణంగా, భారం కారణంగా అంటున్నారు కదా, సైకిల్ దొక్కమంటున్నారు కదా, తొక్కదాం, ఓకే. నా పాయింట్ ఏంటంటే అంతవరకు మీరు ఆ పని చేయండి, సైకిల్ దొక్కమని కాదు. ఒక 2 నెలలు పర్యటనలు ఆపేసేయండి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి కారణం తగ్గించమని నేను చెప్పను, ఆయన సెక్యూరిటీ రీత్యా ఇచ్చారు, కొనసాగించండి. బట్ చేయాల్సింది ఏంటంటే పర్యటనలు ఆపేసేయండి. హైదరాబాద్ పోవడం ఆపేసాను, అమరావతిలోనే ఉండండి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఈ ముగ్గురు మంత్రులందరూ అమరావతిలో ఉండి, లేకపోతే నియోజకవర్గాల్లో ఉండండి. రైల్లో ఎక్కండి, కారులో పోవద్దండి. రైల్లో మీకు ఫ్రీ కదా అందులో. లేకపోతే బస్సుల్లో ఎక్కండి, వాల్వో లాంటి బస్సుల్లో ఎక్కి అమరావతిలో దిగండి. వీళ్ళంత వరకు 2 నెలలు అమరావతిలో ఉండండి, వర్చువల్గా చేసుకోండి అన్నిటినీ. ఇప్పుడు మహానాడు చేయగలిగింది లేని అనంతపురంలో చేయలేరా? ఫస్ట్ మీరు చేస్తే సంతృప్తి తగ్గిపోతుంది. మోదీ గారు కూడా అదే చెప్పారు కదా, కరోనా టైంలో చేసినట్టుగా వర్క్ ఫ్రమ్ హోమ్లు చేయండి, ఏదైనా సరే వర్చువల్ గా మీరు చేయండి అని ఆల్రెడీ ప్రధానమంత్రి గారు కూడా సూచించారు. మీరు చేయండి అంటున్నాను, ఫస్ట్ మీరు చేయాలంటున్నా. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలు ఎప్పుడు 1-to-1 చేస్తే, ఇప్పుడు జూమ్ లో మనం చేయట్లేదా? బాగా పోవట్లేదా? అవును, 1-to-1 చేస్తే దాని ఎఫెక్ట్ వేరే ఉండొచ్చు, బట్ జూమ్ కూడా నడుస్తుంది కదా, కొంత నడుపుదాం. కాబట్టి ఫస్ట్ మీరు 2 ప్రజల పట్ల బాధ్యత తీసుకోండి, మీరు చేయాల్సిన పనులు చేసేయండి. 3వ దశలో ప్రజలకు చైతన్యపరచండి. ఈ రాజకీయ నాయకులు ఎడతాయంటే వాళ్ళు చేసే పనులు ఏం చేయరు, ప్రజలు చైతన్యపరిచే పనులు మాత్రం బ్రహ్మాండం చేస్తారు. అంటే అర్థం ఏంటంటే మీ భారవేస్తానైనా నన్ను తిట్టుకోవద్దండి అనే వ్యూహంలో ఇది బాగా చేస్తున్నారు. అండ్ మరోపక్క సార్, విశాఖలో పర్యావరణం విధ్వంసం పెరిగిపోయింది అంటూ జనసేన మాజీ నాయకుడు, అలానే పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ గారు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రిషికొండలు అంటూ మొత్తం బోడిగుండి చేసేశారు, ఇప్పుడు సింహాచలంతో పాటు మిగిలిన ప్రాంతాలన్నీ కూడా ధ్వంసానికి గురవుతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏం జరుగుతోంది అక్కడ? ప్రశ్నిస్తేనేమో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటుంది ప్రభుత్వం అంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సింహాద్రి అప్పన్న కొండల సమీపంలో అదాని డేటా సెంటర్ పెట్టడానికి ప్రభుత్వం పూనుకునింది. ఇది ప్రాథమికమైన సమస్య. హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ ఇస్తున్నారు. పెద్ద ఇన్స్టిట్యూటే గూగుల్ రిలేటెడ్ గా అదాని డేటా సెంటర్. అయితే అదాని డేటా సెంటర్ విశాఖపట్నానికి, ఆంధ్రప్రదేశ్కి రావడాన్ని అభినందిస్తాం. బట్ దాన్ని ఎంపిక చేసే ప్లేస్ జాగ్రత్తగా ఎంపిక చేయాలి. ఎందుకంటే హై పొల్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ అది. పొల్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ కూడా పెట్టుకోవాల్సిందే మన అభివృద్ధి కోసం. కొంత దూరంగా పెట్టుకోవాలి, జనావాసాలుగా. కెమికల్ ఇండస్ట్రీస్ దూరంగా పెట్టుకుంటాం కదా, అవి కూడా అవసరమే. కాబట్టి అట్లాంటి ఆలోచన ప్రభుత్వం చేయాలి. దానికి భిన్నంగా కంబాల కొండల రిజర్వాయర్ ప్రాజెక్టు పరిధిలో సింహాద్రి అప్పన్న ఆలయం ఉంది. అది చాలా చారిత్రకమైంది, భక్తి శ్రద్ధతో ఉన్నది. అక్కడ మీరు డిఫారెస్టేషన్ పేరుతో కొట్టేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? విశాఖపట్నం భవిష్యత్తుకి 2 రకాల నష్టం. అది ముదసర్లోవా రిజర్వాయర్ ఒకటి ఉంది. ముదసర్లోవా రిజర్వాయర్ ఇది బ్రిటిష్ వాళ్ళు 125 సంవత్సరాల క్రితం నిర్మించారట. దాని లక్ష్యం ఏంటంటే కైలాసగిరి కొండలు, కంబాలగిరి కొండలు, సింహాచలం కొండలు, అదేవిధంగా కంబాల కొండల రిజర్వ్ ఫారెస్ట్, వీటన్నిటి నుంచి వచ్చే నీళ్లు ఈ ముదసర్లోవా రిజర్వాయర్లో పడుతుంది. చాలా సారవంతమైన నీళ్ళు, మంచి నీళ్ళు. అది విశాఖపట్నం దాహార్తికి ఉపయోగపడతాం, తీర్చడానికి ఉపయోగపడతాం. ఈరోజు మీరు కంబాల కొండల ఏరియాలో కానీ వీటిలో మీరు ఈ హై పొల్యూటెడ్ పెడితే ఫారెస్ట్ దెబ్బతింటుంది. 2 ఆ ముదసర్లోవా రిజర్వాయర్
కలుషితం అయింది అనుకోండి, ఈ పొల్యూటెడ్ మనం యాడ్ చేస్తాం, కొట్టేసి వదిలేస్తాం కదా, పొల్యూషన్ అంతా సముద్రం వదిలేట్టు దాంట్లో వదిలేస్తాం. వదిలేస్తే మళ్ళీ అదొక మూసీ నది కాదా? కాబట్టి ప్రభుత్వం, ఇది విమర్శలు, ఈ విమర్శలను ప్రభుత్వం సానుకూలంగా తీసుకొని మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అట్లేం జరగదు, అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయన్నా చెప్పండి. లేదా ఈ విమర్శలు, ఈ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇది కరెక్ట్ అని మీరు భావిస్తే సవరించుకోండి, ప్రకటన చేయాలి ప్రభుత్వం ఈ ఆందోళన. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు చేసింది ఏంటి? ఋషికొండలో ఆయన చేసింది ఏంటి? ఆయన చేసింది ఏంటంటే ఆల్రెడీ ఉన్న హరిత రిసార్ట్స్ గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ ని దాన్ని రిమూవ్ చేసి లేదా మోడిఫికేషన్ పేరుతో దాని ప్లేస్ లో ఆయన 4 బ్లాక్లు కట్టాడు. ఆ 4 బ్లాక్లు పరిశ్రమ కాదు, ఆడ పొల్యూటెడ్ కాదు. అది ఆరోపణ ఏంటి? జగన్ గారు త్వరలో విశాఖపట్నం పరిపాలన కేంద్రంగా మారుస్తాడు, సెక్రటేరియట్ కోసం కట్టుకున్నాడు అంటారు, లేదా హోటల్ కోసం. సెక్రటేరియట్ పొల్యూటెడ్ అవుతుంది? సెక్రటేరియట్ కార్యాలయాలు పొల్యూటెడ్ కాదు కదా, క్యాంప్ ఆఫీసు. సో జగన్ గారి కాన్సెప్ట్ ఊహ మీరు అనుకున్నట్టు చేసినా కూడా పొల్యూట్ కాదు. పైపించి అక్కడ ఆల్రెడీ హరిత రిసార్ట్స్ ఉన్నాయి, కొత్త కొట్టేసేది ఏమి లేదు. కాబట్టి దాన్ని అంత విధ్వంసాన్ని మాట్లాడారే. ఇప్పుడు ఇక్కడ వేగంగా డేటా సెంటర్ తీసుకొచ్చి పెడుతున్నారు, పొల్యూటెడ్ అంటున్నారు, మొదసోర్ల రిజర్వాయర్ సమస్య అంటున్నారు. కాబట్టి తాగునీటి సమస్య, ప్రకృతి సమస్య ముడిపడింది. కాబట్టి ప్రభుత్వం ఆన్ రికార్డ్ ప్రకటన చేయాలి. మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం, మీ అనుమానాలని పటాపంతులు చేస్తున్నా అది పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పండి, లేదా దీంట్లో న్యాయం ఉంటే మార్చుకోండి. ఇదేమి చేయకుండా మీ పాటికి మీరు పోయినారంటే ఆరోపణలు కరెక్ట్ అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మరోపక్క అమరావతిలో కొత్తగా 4618 ఎకరాలలో విమానాశ్రయానికి శ్రీకారం చుట్టారు. మరి పాత ఎయిర్పోర్ట్ సంగతి ఏంటి? గన్నవరం కూడా అమరావతిలో భాగమే అన్నారు, అటు నుంచి రావడానికి దూరం అయిపోతుంది కాబట్టి అంటున్నారు. ఇక్కడ స్వర్ణ గారు బేసిక్ గా మీ హైదరాబాద్ లో 5000 ఎకరాలు ఉండగా మేము కనీసం 4000 పెట్టుకోవాలని అనేటుంది వ్యవహారం. ఇప్పుడు హైదరాబాద్ లో శంషాబాద్ ఉండడానికి మనకి ఏంటి సంబంధం? చెన్నై ఎయిర్పోర్ట్ ఎంత, బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎంత, బాంబే ఎయిర్పోర్ట్ ఎంత, కలకత్తా ఎయిర్పోర్ట్ ఎంత, అవి నడపట్లేదా? కానీ అట్లే ఉండాలని నేను కోరుకోను. బేసిక్ గా మీరు అమరావతిలో ఇన్ని వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ అనే పేరుతో భూసేకరణకు సాగుగా చూపిస్తున్నారా? నిజంగా అక్కడ కట్టాలన్నా నాకు అర్థం కాదు. ఎందుకంటే విమానాశ్రయంలో జనం ఎక్కాల్సిందేగా. పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, మేమున్న తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరగట్లేదు ఫ్లైట్లు, కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది 1000 acres లో. 2 గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది. విశాఖపట్నంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా భోగాపురం ఎయిర్పోర్ట్ మొన్నే మీరే జాతికి అంకితం చేసి పడేసినారు. అంటే పాయింట్ ఏంటంటే ఒక రాష్ట్రంలో ఎన్ని ఫ్లైట్లు ఎక్కుతారు, ఎక్కడ ఎక్కుతారు జనం? ఇప్పుడు విశాఖపట్నం చుట్టుపక్కల ఉండేవాళ్ళు మాకు అమరావతి కొత్త రాజధాని చంద్రబాబు గారు పెట్టారు, ఆడొచ్చి ఎక్కుతారా? విశాఖపట్నం భోగాపురంలో ఎక్కుతారా? ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది సార్. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేసెస్ తో కంపేర్ చేసుకుంటున్నారంటే హైదరాబాద్లో ఉండే ప్రయాణికుల సంఖ్య ఏంటి, ఎంతమంది ఇక్కడ నివసిస్తున్నారు? మనం ఒకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మనం చూసినట్లయితే అది అర్ధరాత్రి అయినా అసలు మనకి తెలియని కూడా తెలియదు, అది డే నైట్ అంతమంది ప్రయాణికుల రద్దీ ఉంటుంది. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ చూసారనుకోండి, మీకు తిరుపతి వాస్తవ్యులు మీకు చెన్నై దగ్గర కదా, లేకపోతే అటు పక్కనే వెళ్ళామంటే బెంగళూరు దగ్గర కదా. ఇప్పుడు మళ్ళీ అమరావతికో గన్నవరానికో రారు కదా వెనక్కి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు అనుకుంటే రాయలసీమ, నెల్లూరు, ఇప్పుడు ఆ కర్నూలు వాళ్ళకి బెంగళూరు దగ్గరే, హైదరాబాద్ శంషాబాద్ దగ్గరే, చాలా దగ్గర. 2 కడప, అనంతపురం వాళ్ళకి 1 గంటలో వెళ్ళిపోవచ్చు బెంగళూరు ఎయిర్పోర్ట్కి. మా తిరుపతి వాళ్ళకి 1.5 గంటలో వెళ్ళిపోవచ్చు చెన్నై ఎయిర్పోర్ట్కి. నెల్లూరు వాళ్ళు అంతే పరిస్థితి. అంటే నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, ఒక గోదావరి జిల్లాకి మీరు పోయే 4 జిల్లాలకి, మళ్ళీ ఇంకో గోదావరి జిల్లాకి ఉత్తరాంధ్రకంతా విశాఖపట్నం దగ్గర. ఇది కళ్ళ ముందు ఉంది. ఇట్లాంటి టైంలో మీరు 4 జిల్లాలకు శంషాబాద్ మించిన ఎయిర్పోర్ట్ కట్టాలని మీరు భావిస్తే ఫ్లైట్లు ఎన్ని వస్తాయి, జనం యాడ్ నుంచి, ఆక్యుపేషన్ యాడ్ నుంచి వస్తుంది? ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే మీరు గన్నవరం ఏం చేయదలుచుకున్నారు, ఎక్కడి నుంచి వస్తారు అనేది ఒకటి. హైదరాబాద్ పోలిక ఎందుకు చేయకూడదు అంటే హైదరాబాద్ లో ఐటీ సెక్టార్ లో లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ తో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నేను చెప్పేది ఐటీ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు 100లో ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు ప్రయాణాలు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్. కాబట్టి అది ఒక అసెప్ట్ వాళ్ళకి హైదరాబాద్. రెండో పాయింట్, 1,50,00,000 జనాభా దాదాపు హైదరాబాదు, ఎంప్లాయీస్ లక్షల్లో ఉంటారు.
ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు ఎప్పుడు పోతూ వస్తుంటారు. ఇక్కడ ఐటీ రిలేటెడ్ ఎంప్లాయీస్ కానీ లేదా అబవ్ వైట్ కాలర్ ఎంప్లాయీస్ కానీ ఎక్కడ వస్తున్నారు? వస్తే శ్రీ సిటీ లేకపోతే విశాఖపట్నం. అంటే విశాఖపట్నం ఐటీ ఎంప్లాయీస్ భోగాపురం ఎక్కుతారు, సిసిటీ వాళ్ళు చెన్నైకి వెళ్తారు. ఆ 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీకు ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ హైదరాబాద్ లాగా ఊహించుకుందామన్నా ఐటీ ఎంప్లాయీస్ కాస్త విశాఖపట్నం తిరుపతికి వస్తున్నారు. కాబట్టి ఉన్న ఎయిర్పోర్ట్ అభివృద్ధి నేను అనుకుంటుంది ఏంటంటే, ఎందుకయ్యా భూసేకరణ అంటే ఒక 4-5 ఎకరాలు కావాలి కదా శంషాబాద్ లాగా. ఇంకొన్ని 2 రోజులు పోయిందంటే ఏమంటారు, మీకు గన్నవరం లేదా హైదరాబాద్ గన్నవరం అంటున్నారు, హైదరాబాద్ లో బేగంపేట ఉంది కదా, బేగంపేటను పెట్టేసి మళ్ళీ ఇక్కడ పెట్టారు కదా. ఆ రకంగా గన్నవరం ఒకటి, హైదరాబాద్ ఒకటి అని మేము కూడా చెప్తాం రేపు నుంచి. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. ఎందుకంటే ఓ పక్క రాష్ట్ర ప్రజల పరిస్థితి భయంకరంగా ఉంది, పథకాలు అమలు కావట్లేదు, ఆరోగ్యశ్రీ కొండెక్కింది, మెడికల్ కాలేజీలనేమో ప్రైవేటైజేషన్ లేకపోతే పీపీపీ విధానం అంటున్నారు. ఇన్ని సమస్యలు పక్కన పెట్టేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అది ఏ రకంగానైనా సరే ప్రతిరోజు అసలు ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంత సంపద సృష్టిస్తున్నారు, లేకపోతే ఇంతవరకు లోటు బడ్జెట్లో ఉన్నదాన్ని ఎలా ముందు మనం దీనికోసం డిస్కస్ చేయాలి. బట్ మీరు చూడండి, ఏ పేపర్ చూసినా అది ఎల్లో మీడియానా లేకపోతే ఇంకో మీడియానా కాదు, ఏ పేపర్ చూసినా ఈ ల్యాండ్ పూలింగ్కి సంబంధించో లేకపోతే ఈ కబ్జాలకు సంబంధించి దీని గురించే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒక దురదృష్టకరమైన సంఘటనగా కూడా చాలామంది చెబుతూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది, అసలు రాష్ట్రాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో. థ్యాంక్ యూ సో మచ్ అండి పురుషోత్తం రెడ్డి గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.